రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ని ప్రకటించారు. ఇరు దేశాల మధ్య టారిఫ్లకు సంబంధించి ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత కీలకంగా మారింది. ప్రస్తుతం సెర్గియో గోర్ వైట్ హౌస్ లో పర్సనల్ డైరెక్టర్ గా ఉన్నారు. 38 ఏళ్ల సెర్గియో అధ్యక్షుడు ట్రంప్ పట్ల అత్యంత వినయంగా వ్యవహరిస్తారు. తక్కువ సమయంలోనే ట్రంప్ పరిపాలన విభాగంలో చేరిన సెర్గియో దక్షిణ మరియు మధ్య ఆసియా ప్రత్యేక రాయబారిగా విధులు నిర్వహించనున్నారు. సెర్గియో అతని టీం చాలా తక్కువ సమయంలోనే తమని తాము దేశభక్తులుగా భావించుకునే 4000 మందిని నియమించుకున్నారని తెలిపారు. ఈ నియామకాలు మా ఫెడరల్ ప్రభుత్వ శాఖలు ఏజెన్సీల్లోని 95% ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. భారత్కు వెళ్లేంత వరకు సెర్గియో ప్రస్తుతం వైట్ హౌస్ లో తన పాత విధులను నిర్వహిస్తారని వెల్లడించారు. సెర్గియో నాకు గొప్ప స్నేహితుడని, చాలా ఏళ్లుగా నాకు మద్దతుగా ఉన్నారని చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో నా విజయం కోసం ఎంతో కృషి చేశాడని, నా బెస్ట్ సెల్లింగ్ పుస్తకాలను పబ్లిక్ చేసినట్లు తెలిపారు. అమెరికా అధ్యక్ష సిబ్బంది డైరెక్టర్ గా అతని పాత్ర ఎంతో కీలకమని, ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా కలిగిన దేశానికి నా ఎజెండాను నెరవేర్చడానికి, అమెరికాను గొప్పగా తీర్చిదిద్దడంలో సహాయపడటానికి నేను పూర్తిగా విశ్వసించే ఒక వ్యక్తి చాలా ముఖ్యమని ట్రంప్ స్పష్టం చేశారు. సెర్గియో గొప్ప రాయబారి అవుతాడని, అతడికి నా అభినందనలు అని ట్రంప్ తెలిపారు. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత నయాగారా జలపాతం అందాలను చూసేందుకు వెళ్లి తిరిగి న్యూయార్క్ వస్తున్న ఓ టూరిస్టు బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం పెంబ్రోకు సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా పలువురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బస్సును వేరే ఇతర వాహనం ఢీకొట్టలేదని, డ్రైవరే నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. చాలా మంది సీటు బెల్టులను ధరించకపోవడంతో వారిని సులభంగా బస్సు నుంచి బయటికి తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారన్నారు. ఈ ఘటన అక్కడి స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:40 జరిగింది. బస్సు బోల్తా పడిన విషయం తెలియడంతోనే వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. 4 హెలికాప్టర్లు, పలు అంబులెన్స్లలో క్షతగాత్రులను భద్రతా బృందాలు సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పర్యాటకుల్లో అత్యధికులు భారత్, చైనా, ఫిలిప్పీన్స్ కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదొక విషాద ఘటన అని న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన మార్కు చూపిస్తున్నారు. ఎప్పుడు డేటా ఆధారిత పాలనకే ప్రాధాన్యత ఇచ్చే ఆయన ఇప్పుడు తన కేబినెట్లోని మంత్రుల పనితీరును అంచనా వేయడానికి సరికొత్త ర్యాంకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఫైళ్ల పరిష్కార వేగం ఆధారంగా మంత్రులకు ర్యాంకులు కేటాయించారు. ర్యాంకు జాబితాలో జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రెండో స్థానంలో, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నారు. వీరి తర్వాత నాలుగో స్థానంలో హోంమంత్రి అనిత, ఐదో స్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఈ ర్యాంకింగ్ లో మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ చివరి స్థానాల్లో ఉన్నారు. ఈ ర్యాంకుల విధానం కేవలం
ఫైల్ క్లియరెన్స్కే పరిమితం కాబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాబోయే కేబినెట్ సమావేశంలో మంత్రుల సమగ్ర పనితీరుపై కూడా ర్యాంకులు ప్రకటిస్తామని ఆయన చెప్పినట్లు సమాచారం. ఏపీలో కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచేలా నైపుణ్యం పోర్టల్ను రూపొందిస్తోంది. ఈ పోర్టల్ను దేశానికే ఆదర్శంగా నిలిచేలా రూపొందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో నైపుణ్య అభివృద్ధి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోర్టల్పై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నైపుణ్యం పోర్టల్ యువత నైపుణ్యానికి, పరిశ్రమల అవసరాలకు మధ్య వారధిగా పనిచేసేలా ఉండాలని తెలిపారు. సెప్టెంబర్లో పోర్టల్ను ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. అనంతరం అధికారులు పోర్టల్ పనితీరు, లక్ష్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇక ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.